శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజ గురువు ఇద్దరూ కలిసి వృషభ రాశిలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా 1, 9 స్థానాధిపతులు ధనస్థానంలో సంచరించడం వల్ల, అంటే ఇది సహజ రాశి చక్రంలో వృషభం ధనస్థానం కాబట్టి అక్కడ ఈ కుజ గురువులు కలియడం వల్ల ఆర్థిక పరంగా అందరికీ స్థితి అనుకూలంగా ఉంటుంది. అంటే మనీ రొటేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. చతుర్థ స్థానంలో రవి, కర్కాటక రాశి యందు రవి ఉండడం అన్నది ఒక విధంగా ఇది ఒక యోగం. సహజ పంచమాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అనేది ఒక ధనయోగం లాంటిది ఏర్పడింది. అంటే ప్రభుత్వ అధికారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. 5వ స్థానంలో బుధ శుక్రుడు ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే స్త్రీలకి విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు కామన్గా అందరి మీద ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరు ఏ పని ప్రారంభించినా కూడా అవి మధ్యలో ఆగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారు ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేకపోతుంటారు. ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. ఒక పని జరుగుతూ ఉండగానే ఇంకో కొత్త పని ప్రారంభించడం, ఈ విధంగా పాత పని ఆగిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా, ఏదన్నా కార్యక్రమం అంటే ఒక విద్యలో చేరాలన్నా, గృహం కొనుక్కునే ప్రయత్నం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా రావడం జరుగుతుంటుంది. ఇక శని సహజ లాభస్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఒక విధంగా ఇది పారిశ్రమ రంగం వారికి చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు బుధుడు శని యొక్క దృష్టి పరస్పరం రావడం వల్ల మరి ఈ మాసంలో ఈ వారంలో ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా విపరీతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 కూడా శని శుక్ర బుధులు ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వడం వల్ల ఈ 3 గ్రహాల కలయిక చాలా వరకు ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థితి స్త్రీలకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో రాహు సహజంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా మోసపోవడం, ధనం పోగొట్టుకోవడం, వ్యసనాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం అంతా కూడా కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా శనిగ్రహ అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశికి మిత్రగ్రహమైనటువంటి శుక్ర అలాగే బుధ ఈ 2 కూడా 12వ స్థానంలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ వారం ఒక మంచి అవకాశం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే విదేశ ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ, దూర ప్రాంతంలో విద్య కొరకు కానీ, ఉద్యోగం కొరకు కానీ ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా ఈ వారం వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే భాగ్యస్థానంలో కూడా గురు సంచారం ఈ రాశి వారికి ఎక్కువగా విదేశ అవకాశాలు, దూర ప్రాంత ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మరి కొంతవరకు శ్రమాంతర విజయం మాత్రమే లభిస్తూ ఉంటుంది. అంటే మీరు ఏ పని తలపెట్టినా, అది ఉద్యోగ మార్పు అయినా, ఉన్నత విద్య అయినా, వివాహ ప్రయత్నం అయినా సరే కంపల్సరీగా ఈ వారం మీకు జరిగే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఈ పాపగ్రహాలైనటువంటి శనిగ్రహ దృష్టి 6వ స్థానం నుంచి శుక్రుడి మీద పట్టడం, గురువు కుజగ్రహంతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా శ్రమాంతర విజయాన్ని తెలియజేస్తున్నాయి. అంటే శని ఎప్పుడు కూడా మీకు
ఏదన్నా ఒక భావంలో ఉన్న ఒక భావాన్ని చూసినా అది ఖచ్చితంగా ఇచ్చి తీరడం జరుగుతుంది, లేకపోవడం అంటూ జరగదు. అయితే అది ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు చాలా వరకు అప్పుడు దాకా వెయిట్ చేయలేక దాన్ని మధ్యలోనే విరమించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల మరి ఈ రాశివారు ప్రస్తుతం ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల ఏమాత్రం ఆలస్యాన్ని తట్టుకోలేకపోతుంటారు. ఏదన్నా పని ప్రారంభించిన వెంటనే దాని యొక్క పని పూర్తయ్యాలనే ఆలోచనలో ఉండడం వల్ల అది ఏమాత్రం ఆలస్యమైనా దాన్ని వదులుకోవడం చేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా కొంత ఓర్పుతో సహనంతో ఎదురు చూడండి. ఖచ్చితంగా మీకు మీ రాశికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శని అటు వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగ ఆర్థిక సంబంధించిన విషయాల్లో, లేదంటే విదేశ విద్యా విషయాల్లో ఖచ్చితంగా కన్యా రాశి వారికి ఒక మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మెడికల్ విద్య అభ్యసిద్దాం అనుకున్నటువంటి విద్యార్థులకి ఇది చాలా బలమైనటువంటి యోగం ఏర్పడింది. చాలా వరకు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి సీటు దొరికినప్పటికీ కూడా దానికి తగినటువంటి ఫైనాన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల తర్జన భర్జన పడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మరి రవి లాభస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ రుణం ఏదైనా ప్రయత్నం చేయడం వల్ల 100% మీ విద్య ఆగిపోకుండా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అలాగే దూరంగా మీరు ఉన్నటువంటి ప్రాంతంలో కాకుండా దానికి కొద్దిగా ఉన్నటువంటి దూరంలో మీరు విద్యలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం నిరాశ చెందకుండా మీరు వెయిట్ చేయండి. అనుకున్న గమ్యాన్ని మీరు విద్యా సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగ వివాహ సంబంధించిన విషయాల్లో కానీ ఖచ్చితంగా తొందరలోనే సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. ఈ వారం ముఖ్యంగా ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ప్రతి రాశివారు కూడా దీన్ని పాటించడం వల్ల మీకు వృత్తిపరంగా, కుటుంబపరంగా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల్ని బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి వారి మీద, ప్రతి వ్యక్తి మీద శని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. అది కేవలం ఏలినాటి శని, అష్టమ శని జరుగుతుందనే కాకుండా మరి శని దశ, శని అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అతి రేరుగా వచ్చినటువంటి ఇంచుమించుగా సంవత్సరంకి ఒక 4 సార్లు 2 సార్లు ఈ శని త్రయోదశి రావడం జరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మరి అన్ని రాశుల వారు కూడా ఈ శని త్రయోదశి రోజు, అంటే మనకి 17వ తారీఖు ఆగస్టు నెల రోజు వచ్చినటువంటి శని త్రయోదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయాలను కానీ, ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అన్నది ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఆ తైలాభిషేకం చేసిన రోజు మాత్రం కంపల్సరీగా కొన్ని విధి విధానాలు, నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనికి తైలాభిషేకం చేసిన రోజు అనాచారంగా ఉండడం కానీ, ఆహార విషయంలో నియమాలు పాటించకపోవడం, అన్య స్త్రీతో సంపర్కం కానీ, తాగుడు అలాంటి కొన్ని వెజిటేరియన్ కాకుండా మిగతా మాంసాహారం భక్షించడం, ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే మీకు అలాంటి అవకాశం, అలాంటి ఇష్టం ఉంటే శని త్రయోదశి మానేసినా మీకు ఏ ఇబ్బంది ఉండదు, దానివల్ల నష్టం ఉండదు. శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే ఆ నియమాలు ఎటువంటి అంటే, సాధారణంగా మనకి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నియమంగా ఉంటామో ఆ నియమాలన్నీ కూడా ఆ ఒక్కరోజు, అంటే శనివారం రాత్రి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా కూడా పాటించడం వల్ల ఖచ్చితంగా మీకు శని యొక్క ఆశీస్సులు లభించి మంచి విజయం లభిస్తుంటుంది. అంటే ఆ రోజు శని త్రయోదశి రోజు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు. అంటే ముఖ్యంగా అలాగే నెయ్యి, డాల్డా అలాంటిది ఏమీ కాకుండా కేవలం మరి పచ్చి పులుసు, లేదంటే మామూలు తాలింపు పెట్టిన వస్తువులతో తినొచ్చు.
వీలైతే గడపగలిగితే ఆ రోజంతా కూడా ఈ ఫలాలు లేదంటే ఈ ద్రవ ఆహారం లాంటి ఏదో ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకొని ఆ ఒక్కరోజు కింద భూసైనం అంటే కింద ఒక ఏదో చలగాడ చాప వేసుకొని ఆ ఒక్కరోజు దూరంగా విడిగా పడుకోవడం వల్ల కంపల్సరీగా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీలైతే ఆ రోజు మరి విష్ణు సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా కానీ, శని అష్టోత్తర శతనామాలు కానీ, శివుడికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటంటే ఏదైనా దేవాలయంలో, ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలో, శివాలయంలో నిద్రించే అవకాశం ఉంటే పూర్తిగా కాకపోయినా కనీసం మనకి బ్రహ్మముహూర్తం దాకా 4 గంటల దాకా పడుకొని దాని తర్వాత మళ్ళీ విధి విధానంగా మీ కార్యక్రమాలు చేసుకుంటే ఒక 1000 రెట్లు మంచి ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.